గ్రూప్ 1 సరిగ్గా నిర్వహించలేకపోయా, డ్రగ్స్ను కంట్రోల్ చేయలేకపోయాం, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వలేకపోయా, ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది. తమ ప్రభుత్వ కీలక నిర్ణయాలేవి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవడంతో సీఎం రేవంత్ నిర్వేదన చెందుతున్నారని గాంధీభవన్ వర్గాల టాక్. ఏడాదిన్నర పాలనలో ఆయనకు సాయించిన లక్షల కంటే తగిలిన ఎదురు దెబ్బలే ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు. అధికార పక్షం వ్యూహంలో ఎక్కడో తప్పు జరుగుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరో 2 టర్ములు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెబుతున్న యనుమలకు భవిష్యత్తు మాటేమో కానీ ప్రస్తుత సమస్యల నుంచి ఇప్పుడెలా బయటపడాలో అర్థం కావడం లేదట. కేంద్రంలో మోడీ పాలన మీద, తెలంగాణలో బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తూ కాలం గడపాలనుకుంటే మాత్రం ఆ ట్రిక్స్ ఎంతో కాలం పనిచేయవని హెచ్చరిస్తున్నారు టీ కాంగ్రెస్ సీనియర్లు. మోడీ కేసీఆర్ పై విమర్శలు సరే, రేవంత్ ముఖ్యమంత్రిగా 2 ఏళ్లు చేసిందేంటి? టీ కాంగ్రెస్ సీనియర్ల ప్రశ్నలివి. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి కేసీఆర్ను సీఎం పదవి నుంచి గద్దెదించి జాయింట్ కిల్లర్నని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సీఎంగా మాత్రం అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయారని సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల్ని పక్కన పెడితే ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో జరిగే ఆలస్యానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని రేవంత్ కారణంగా చూపారు. దాన్ని మొదట్లో తెలంగాణ ప్రజలు నమ్మకపోయినా కాలక్రమంలో చేసేదేమీ లేక అలవాటు పడ్డారు. ఎన్నికల హామీల అమలు విషయంలోనే కాదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని అమలు చేసే విషయంలో రేవంత్ ప్రభుత్వం టార్గెట్ను రీచ్ కాలేకపోయింది. ఎన్నో అవాంతరాల మధ్య జరిగిన గ్రూప్ 1 మెయిన్ పరీక్షల్లో మెరిట్ సాధించి ఉద్యోగాలకు ఎంపికై నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో రేవంత్ సర్కార్కు కొత్త సమస్య వచ్చి పడినట్లయింది. టీజీపీఎస్సీ పరీక్షలను నిర్వహించే తీరులో లోపం ఉండటం వల్లే ఆ పరిస్థితి వచ్చిందని, దీనికి రేవంత్ ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దీంతో గ్రూప్ 1 వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పరీక్షల నిర్వహణలో కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించిన రేవంత్ ఇప్పుడు సీఎంగా ఎందుకు ఆ లోపాలను సరిదిద్దలేకపోతున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వం తెగ హడావిడి చేసింది. అసెంబ్లీలో బిల్లు పెట్టారు. దానికి తోడు ప్రత్యేక ఆర్డినెన్స్ ను తెచ్చి గవర్నర్ కు పంపారు. చివరకు వీటి వల్ల ప్రయోజనం లేదని సవరించిన రిజర్వేషన్ బిల్లును రెండోసారి అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ కు పంపారు. ఇంత చేసినా గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి ఈ విషయంలో రేవంత్ సర్కార్ సాధించిందేమిటంటే వారి వద్ద సమాధానం లేదు. మరోవైపు స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో హైకోర్టు ఇచ్చిన గడువు దగ్గరకు వచ్చేసింది. మరి బీసీ రిజర్వేషన్లను ఏ రకంగా అమలు చేయబోతున్నారనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ విషయమై ఎవరైనా ప్రశ్నిస్తే తాము బిల్లును ఆమోదించి గవర్నర్ కు పంపామని, ఇక నిర్ణయం తీసుకునే బాధ్యత ఆయనదేనని కాంగ్రెస్ నేతలు తప్పించుకుంటున్నారు. ఇదంతా వినడానికి బాగుంటుంది, కానీ ప్రజలను ఆ లాజిక్ చెప్పి ఒప్పించలేరనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించాలి. ఇవన్నీ ఓ ఎత్తైతే, రేవంత్ సీఎం అయిన వెంటనే డ్రగ్స్ ను అరికట్టడం తన ప్రభుత్వ లక్ష్యమని, యువత మత్తుకు బానిస కాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించారు. ఈ విషయంలో సినీ ప్రముఖులతో పాటు అందరూ రేవంత్ సర్కార్ కు మద్దతు తెలిపారు. ఇప్పటి వరకు ఈ టాస్క్ ఫోర్స్ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో దాడులు చేసి డ్రగ్స్ ను పట్టుకున్నామని ప్రకటనలు చేసింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోట్లాది రూపాయల ఖరీదు చేసే డ్రగ్స్ ను మహారాష్ట్ర పోలీసులు మారువేషంలో వచ్చి పట్టుకుని ఈ డ్రగ్స్ ముఠా గుట్టును రట్టు చేయడంతో రేవంత్ సర్కార్ ఇరకాటంలో పడింది. ఇంతకాలం యాంటీ డ్రగ్స్ పేరుతో ప్రచార ఆర్భాటం చేసిన రేవంత్ రెడ్డికి హైదరాబాద్ పరిధిలో జరిగే కోట్ల రూపాయల డ్రగ్స్ రాకెట్ సమాచారం లేదని, చివరకు మహారాష్ట్ర పోలీసులు వచ్చి చెబితే గాని తెలంగాణ పోలీసులు గుర్తించలేకపోయారని ప్రతిపక్షాలు చేసే విమర్శలు పుండు మీద కారం చల్లినట్లుగా మారాయి. ఇప్పుడున్న సమస్యలు చాలవన్నట్లు బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశం కూడా రేవంత్ సర్కార్కు పెద్ద గండంగా మారింది. ఇన్ని సవాళ్లను ఎలా అధిగమించాలో పాలుపోక ఈ వివాదాల్లో ప్రతిపక్షాలను కట్టడి చేయలేక రేవంత్ అప్సెట్ అవుతున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్ష నేతగా రాజకీయం చేయడానికి సీఎం సీట్లో కూర్చున్నాక ఎదురయ్యే సవాళ్లకు ఎంత తేడా ఉంటుందో రేవంత్కు ఇప్పుడైనా అర్థమై ఉంటుందని నెటిజన్లు సెటార్లు వేస్తున్నారు.